హాయ్ అందరికీ. ముందుగా మన ఛానల్ వీక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామనవమి ప్రత్యేకతను గురించి మొత్తం సంపూర్ణ కథ రూపంలో మనం తెలుసుకుందామండి. రామాయణ మహాకావ్యం 7 కాండములుగా విభజింపబడింది. వాస్తవానికి వాల్మీకి రాసిన రామాయణంలోనివి 6 కాండాలు, మొత్తం 24,000 శ్లోకాలు. 7వ కాండం అయిన ఉత్తరాకాండము వాల్మీకి రచన కాదంటారు. కాండము అనగా చెరకుగడ కనువు అని అర్థం. రామాయణ కథనము చెరకు వలె మధురమైనది గనుక ఈ పేరు సమంజసమని పండితులు వివరిస్తారు. ఒక్కొక్క కాండంలోనూ ఉపభాగములు, సర్గలు. అందులో మొదటి కాండ అయిన బాలకాండ కోసం ఇప్పుడు చూద్దాం. అయోధ్య నగరం రాజధానిగా కోసల దేశాన్ని రఘువంశీ వంశపు రాజైన దశరథుడు పాలిస్తున్నాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి ఆయన భార్యలు. పిల్లలు లేని కారణంగా దశరథుడు పుత్రకామిష్టి యాగం చేశాడు. తరువాత ఆ రాజుకు 4 బిడ్డలు జన్మించారు. వారికి రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని నామకరణం చేశారు. రావణుడు అనేవాడు బ్రహ్మ వద్ద వరాలు పొంది దేవతలను జయించి మునులను వేధిస్తున్నాడు. వానికి దేవ, గంధర్వ, యక్ష, రాక్షసుల వల్ల చావు లేదు. దేవతల ప్రార్థనలు మన్నించి శ్రీ మహావిష్ణువు వానిని హతం చేయటానికి నరుడే జన్మించాడు. విష్ణువు రామునిగా, ఆదిశేషుడు లక్ష్మణునిగా, శంఖచక్రములు భరత, శత్రుఘ్నులుగా అవతరించారు. శ్రీ మహాలక్ష్మిగా సీత జన్మించింది. కులగురువు వశిష్ఠుని వద్ద రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు సకల విద్యలను అభ్యసించారు. ఒకనాడు విశ్వామిత్ర మహర్షి దశరథుని వద్దకు వచ్చి తన యాగ సంరక్షణార్థమై రామలక్ష్మణులను తనతో పంపమని కోరాడు. ముక్కుపచ్చలారని నవయువకులను పంపించడానికి దశరథుడు సంకోచించిన వశిష్ఠుని సలహా మేరకు విశ్వామిత్రునితో పంపాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఎన్నో అస్త్ర విద్య రహస్యాలను బోధించాడు. దారిలో రామలక్ష్మణులు తాటకి అనే రాక్షసుని సంహరించారు. గంగానదిని దర్శించారు. రాముని పాదము సోకి అహల్యకు శాప విమోచనమైనది. రామలక్ష్మణుల రక్షణలో యాగము జయప్రదంగా జరిగింది. మారీచ, సుబాహువులు, ఇతర రాక్షస గణాలు దండింపబడ్డారు. తిరుగుదారిలో రామలక్ష్మణులు విశ్వామిత్రునితో కలిసి జనకుని రాజధాని అయిన మిథిలా నగరం చేరారు. అక్కడ సీతా స్వయంవరంలో రాముడు శివుని విల్లు విరిచి సీతకు వరుడైనాడు. సీతారాములు, ఊర్మిళ లక్ష్మణులు, మాండవి భరతులు, శృతకీర్తి, శత్రుఘ్నుల వివాహం కన్నుల పండుగగా జరిగింది. తిరుగుదారిలో రాముని ఎదిరించిన పరశురామునికి తాము ఇద్దరు విష్ణు స్వరూపులే అని తెలిసింది. మహావైభవంగా 4 జంటలు అయోధ్యకు తిరిగి వచ్చారు. అయోధ్యలో పాలన నిత్య కళ్యాణముగా జరుగుతున్నది. ఇప్పుడు అయోధ్య కాండము. దశరథుడు రాజ్యభారాన్ని పెద్ద కొడుకైన రామునికి అప్పగించవాలని సంకల్పించాడు. పట్టాభిషేకానికి సర్వము సిద్ధమైనది. అంతటా వేడుకలు జరుగుతున్నాయి. రాముని సవతి తల్లి అయిన కైకేయికి రాముడంటే ఎంతో వాత్సల్యము. కానీ ఆమె చెలికెత్తె మందర కైకేయికి ఇలా నూరు పోసింది. రాముడు రాజైతే కౌసల్య రాజమాత అవుతుంది. నీ స్థానం బలహీనపడుతుంది. కనుక భరతుని రాజుగా చేసి రాముని దూరంగా పంపే మార్గం ఆలోచించు. ఈ మాటలు కైకేయి వంటపట్టాయి. అంతకు పూర్వము దశరథుడు ఆమెకు 2 కోరికలు ప్రసాదించాడు. వాటిని గుర్తు చేస్తూ ఆమె దశరథుని 2 కోరికలు కోరింది. 1 భరతుని పట్టాభిషేకము, 2 రామునకు 14 ఏండ్ల వనవాసము. దశరథునకు ఎటూ పాలుపోలేదు. దుఃఖంతో కృంగిపోయాడు. కానీ రాముడు తండ్రి మాట నిలబెట్టడానికి కృత నిశ్చయుడై ఉన్నాడు. రామునితో పాటు ఆత్మీయైన సీత, నీడైన లక్ష్మణుడు వనవాసానికి బయలుదేరారు. అయోధ్యపురపు వాసులంతా విలపించారు. అందరి వద్ద సెలవు తీసుకొని సీతారామ లక్ష్మణులు సకల సౌఖ్యులు వర్జించి నారద దుస్తులు ధరించి వనవాస దీక్షకు సిద్ధమైనారు. దారిలో గుహుడనే నిషాదరాజు వారిని గంగానది దాటించాడు. అక్కడ దశరథుడు రామునికై విలపిస్తూ స్వర్గతుడైనాడు. మేనమామల ఇంటి నుండి అయోధ్యకు వచ్చిన భరతుడు తల్లి చేసిన పనికి మండిపడ్డాడు. ఆమె ముఖం చూడడానికి, తన ముఖం ఇతరులకు చూపడానికి అతను మనసొప్పలేదు. సైన్యంతో అడవికి వెళ్ళి, నీకు చెందవలసిన రాజ్యం నా వంటి అల్పుడు పాలించలేడు. నా తల్లి తప్పును మన్నించి అయోధ్యకు తిరిగి వచ్చి మమ్మల్ని అందరినీ ఏలుకో అని ప్రార్థించాడు. తండ్రి మరణ వార్త విన్న రాముడు దుఃఖించాడు. కానీ తండ్రి మాట నిలబెట్టడం మన కర్తవ్యం. వనవాస దీక్ష ముగింపవలసిందే అని నిశ్చయించాడు. అప్పుడు భరతుడు 14 సంవత్సరాల తరువాత నీవు అయోధ్యకు రావడం ఒక్కరోజు ఆలస్యమైనా నేను ప్రాణాలు త్యజిస్తాను. అంతవరకు నీ పాదుకులను సింహాసనంపై ఉంచి వృత్తినిగా నేను రాజ్యపాలన నిర్వహిస్తాను అని అయోధ్యకు తిరిగి వెళ్ళాడు.
సీతారామ లక్ష్మణులు మందాకిని తీరాన చిత్రకూటం అనే సుందర ప్రదేశంలో ఒక పర్ణశాలను నిర్మించుకొని జపదపాది కార్యములు నిర్వహిస్తూ కాలం గడుపుతున్నారు. వారు అత్రి మహాముని ఆశ్రమాన్ని దర్శించినప్పుడు సీతమ్మ వారు అనసూయ ఉపదేశములు ఆశీర్వచనములు గ్రహించింది. ఇప్పుడు అరణ్యకాండము. శాపవశమున విరాధుడనే రాక్షసుడైన తుంబరుడు రామ లక్ష్మణుల చేత శాప విమోచనం పొందాడు. తరువాత సీతారామ లక్ష్మణులు సుతిఘ్నుడు, అగస్త్యుడు వంటి మహర్షుల ఆశ్రమాలను దర్శించి పిదప గోదావరి నదీ తీరాన పంచవటి వద్ద పర్ణశాలను నిర్మించుకొని అక్కడ నివసింపసాగారు. అక్కడికి శూర్పణఖ అనే కామరూపయ్య అయిన రాక్షసి వచ్చి రామలక్ష్మణులను మోహించి సీతను తినివేయడానికి సన్నద్ధమైనది. లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసి పంపాడు. రోధిస్తున్న శూర్పణఖ కసితీరడానికి ఆమె సోదరులైన కరదూషణులనే రాక్షసులు 14,000 మంది రాక్షసులతో రామునిపై దండెత్తారు. రాముడొకడే వారందరినీ హతం చేశాడు. శూర్పణఖ వెళ్ళి రావణునితో మొరపెట్టుకుంది. కసితో రావణుడు మారీచుడిని మాయలేడి రూపంలో పంపి రామలక్ష్మణులను దూరం వెళ్ళేలా చేసి తాను సీతను ఎత్తుకుపోయాడు. అడ్డువచ్చిన జటాయువు రెక్కలు తెగ నరికాడు. సీత కనిపించక హతాశులైన రామలక్ష్మణులు ఆమెను వెతకనారంభించారు. కొన ఊపిరితోనున్న జటాయువు వారికి సీతాపహరణం గురించి తెలిపి రాముని చేతిలో కన్నుమూశాడు. దుఃఖంతో సీతను వెతుకుతున్న రామలక్ష్మణులకు కబంధుడనే రాక్షసుడు ఎదురయ్యాడు. వాడు శాప విమోచనం పొందుతూ శీఘ్రునితో మైత్రి చేసుకోమని చెప్పాడు. ఆపై రామలక్ష్మణులు బతంగముని ఆశ్రమంలో వారి కోసం ఎదురు చూస్తున్న శబరి ఆతిథ్యం స్వీకరించి పుష్యమూక పర్వతానికి బయలుదేరారు. ఇప్పుడు కిష్కింధకాండ చూద్దాము. సుగ్రీవుడు వానరరాజు అన్నయ్య అయిన వాలితో దురదృష్టవశాత్తు విరోధం సంభవించగా సుగ్రీవుడు హనుమాదాది అనుచరులతోడుగా ఋష్యమూక పర్వతంపై ప్రాణభయంతో కాలం గడుపుతున్నాడు. హనుమంతుడు రామలక్ష్మణులను కలిసి సుగ్రీవుని వద్దకు తోడుకొని వెళ్ళాడు. రాముడు సుగ్రీవుడు అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు. వాలిని వధించి రాముడు సుగ్రీవునకు వానర రాజ్యం కట్టబెట్టాడు. తరువాత సుగ్రీవుడు వానరులను నలుదిక్కులకు సీతాన్వేషణ నిమిత్తమై పంపాడు. అలా దక్షిణ దిశకు వెళ్ళిన వారిలో అంగదుని నాయకత్వంలో హనుమంతుడు, జాంబవంతుడు, నీలుడు, మైందుడు, ద్వివీధుడు, సుశేషణుడు వంటి మహావీరులు ఉన్నారు. వారంతా కలయజూస్తూ అనేక అవాంతరాలను అధిగమించి స్వయం ప్రభ అనే యోగిని సాయంతో దక్షిణ సముద్ర తీరానికి చేరుకున్నారు. ఆపై దిక్కుతోచక వారు శోకంలో మునిగిపోయిన వారికి జటాయువు సోదరుడైన సంపాతి కనిపించి రావణుడు సీతను అపహరించి లంకలో దాచాడని చెప్పాడు. ఇక 100 యోజనాలున్న విస్తీర్ణమున్న సముద్రాన్ని దాటి లంకకెలా వెళ్లాలో తెలియక వానరులు తర్జన భర్జనలు పడసాగారు. అప్పుడు జాంబవంతుడు ఈ కార్యానికి హనుమంతుడే సమర్థుడని, హనుమకు అసాధ్యమైన పని లేదని ధైర్యం చెప్పాడు. తన శక్తి తెలుసుకున్న హనుమంతుడు మహాతేజంతో ప్రకాశించాడు. ఇప్పుడు సుందరకాండ చూద్దాం. హనుమంతుడు సన్నద్ధుడై దేవతలకు మ్రొక్కి మహేంద్రగిరిపై నుండి లంకించాడు. దారిలో మైనాకుని ఆతిథ్యాన్ని వినయంతో తిరస్కరించి సురస అనే నాగమాత పరీక్షను దాటి సింహాక అనే ఛాయాగ్రాహక రాక్షసిని సంహరించి రామబాణముల లంకలో వ్రాలాడు. చీకటి పడిన తరువాత లంకిని దండించి మయుని అపూర్వ సృష్టి అయిన లంకలో ప్రవేశించి సీతను వెతకసాగాడు. చిన్న శరీరం ధరించి హనుమంతుడు రావణుని మందిరంలోనూ పానశాలలోనూ పుష్పక విమానంలోనూ అన్ని చోట్ల సీతను వెతికాడు. నిద్రించుచున్న స్త్రీలలో మండోదరిని చూచి సీత అని భ్రమించాడు. మరలా తప్పు తెలుసుకొని అన్వేషణ కొనసాగించాడు. సీతమ్మ జాడ కానక చింతించాడు. ఏమీ చేయాలో తోచలేక ఊరికే వెనుకకు మరలి అందరినీ నిరాశపరచడానికి సిద్ధపడలేక ఆత్మహత్యకు కూడా ఉపక్రమించబోతుండగా అశోకవనం కనిపిస్తుంది. రామలక్ష్మణులకు, జానకికి, రుద్రునకు, ఇంద్రునకు, యమునకు, వాయువునకు, సూర్యచంద్రులకు, మృద్గుణములకు, బ్రహ్మకు, అగ్నికి, సకల దేవతలకు నమస్కరించి అశోకవనంలో సీతను వెతకడానికి బయలుదేరాడు. అక్కడ సింసుప వృక్షం క్రింద రాక్షస కాంతల చేత పీడింపబడుతూ సింహముల మధ్యనున్న లేడి వలె బీతయ్య కృషించిన సీతను చూచాడు. జాడలెరిగి ఈమె సీతయ్య అని నిర్ధారించుకొన్నాడు. అక్కడికి కామాతురుడైన రావణుడు వచ్చి ఆమెను బెదిరించి తనకు వశము కావాలనని ఆదేశించాడు. శ్రీరాముని బాణాగ్నితో లంక భస్మము అగుట తథ్యమని సీత రావణునకు గట్టిగా చెప్పినది. 1 నెల మాత్రము గడువు పెట్టి రావణుడు వెళ్ళిపోయాడు. రాక్షసకాంతలు సీతను నయాన భయాన అంగీకరింపజేయాలి అని ప్రయత్నిస్తూ ఉండడం వల్ల
ప్రాణత్యాగం చేయాలని సీత నిశ్చయించుకున్నది. వారిలో సహృదయమైన త్రిజట అనే రాక్షసకాంతకు ఒక కల వచ్చింది. తెల్లను ఏనుగెక్కి వచ్చి రామలక్ష్మణులు సీతను తీసుకొని పోయినట్లు, లంక నాశనమైనట్లు, రావణదూతలంతా హతమైనట్లు వచ్చిన ఆ కల విని రాక్షసకాంతలు బీతరిల్లారు. సీతకు శుభ శకునములు కనిపించసాగాయి. ఇంకా ఆలస్యం చేయరాదని హనుమంతుడు సీతకు కనిపించి మెల్లగా తన వృత్తాంతమును, రాముని దుఃఖమును వివరించి రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందించాడు. సీత దుఃఖించి అందరి క్షేమ సమాచారములు అడిగి ఆపై రాముని వర్ణించమని కోరింది. హనుమంతుడు భక్తితో ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, శుభలక్షణములు గలవాడు, అనన్య సుందరుడు అయిన రాముని అతని సోదరుడైన లక్ష్మణుని వర్ణించగా విని సీత ఓరడిల్లినది. హనుమంతుని ఆశీర్వదించి తన చూడమని ఆనవాలుగా ఇచ్చింది. 1 నెలలో రాముడు తనను కాపాడుకున్న తాను బ్రతుకుతానని చెప్పినది. ఇక హనుమంతుడు పనిలో పనిగా రావణునితో భాషింపవలెనని, లంకను పరిశీలింపవలెనని నిశ్చయించుకొన్నాడు. వెంటనే ఉగ్రకారుడై వనమును అడ్డు వచ్చిన వేలాది రాక్షసులను, రావణుడు పంపిన మహావీరులను హతము చేసి కాలుని వలె మకర తోరణాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు. చివరకు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి వివసుడైనట్టు నటించి రావణుని వద్దకు వెళ్ళాడు. సీతమ్మను అప్పచెప్పి రాముని శరణువేడి లంకను కాపాడుకోమని, ప్రాణాలు దక్కించుకోమని హితువు చెప్పాడు. రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. కాలిన తోకతో హనుమంతుడు లంకను దహించి మరొక్క మారు సీతను దర్శించి మరల వెనుకకు ప్రయాణమై మహేంద్రగిరిపై వ్రాలాడు. చూచాను సీతను అని జరిగిన సంగతులన్నీ సహచరులకు వివరించాడు. ఆపై అంతా కలిసి సుగ్రీవుడు, రామలక్ష్మణులు ఉన్న చోటకు వచ్చి సీతజాడను, ఆమె సందేశమును వివరించారు. ఆపై చేయవలసినది ఆలోచించమని కోరారు. ఇప్పుడు యుద్ధకాండ. హనుమంతుడు చేసిన మహోపకారానికి రాముడు ఇంతటి క్లిష్ట కార్యమును మరెవ్వరూ సాధింపలేరు. మా అందరి ప్రాణములు నిలిపిన ఆప్తుడవు నీవు. నీ వంటి దూత మరొకరు లేరు. గాఢాలింగనము కంటే నీకు నేనేమి బహుమానము ఇవ్వగలను అని హనుమాను కౌగిలించుకొనెను. తరువాత అందరూ తర్కించి యుద్ధమునకు నిశ్చయించారు. సరైన సమయం చూసి నీలుని నాయకత్వంలో బ్రహ్మాండమైన కప్పేసిన దక్షిణమునకు పయనమై సాగర తీరము చేరుకొన్నది. అక్కడ లంకలో రావణుడు యుద్ధం విషయమై తన వారితో చర్చింపసాగాడు. అతని తమ్ముడైన విభీషణుడు రావణునితో విభేదించి సాగరము దాటి రాముని శరణుజొచ్చెను. కానున్న లంకాధిపతివని రాముడు విభీషణునకు ఆశ్రయం ఇచ్చి కానున్న లంకాధిపతిగా సాగర జలాలతో అభిషిక్తుని చేయించెను. ఇక సాగరమును దాటుటకు అద్భుతమైన వారధి నిర్మాణము విశ్వకర్మ కొడుకైన నలుని పర్యవేక్షణలో ప్రారంభమైనది. 5 దినములలో 100 యోజనముల పొడవు, 10 యోజనముల వెడల్పు గల వారధి పూర్తి కాగా వానర బల్లూక సేనలో రామలక్ష్మణుల వారధి దాటి లంకను చేరారు. నీలుని నాయకత్వంలో ఆ సేన మరో సాగరంలా ఉండి రామకార్యానికి సన్నద్ధమై ఉంది. రావణుని చారుల వల్ల తెలిసిన సమాచారం ప్రకారం వానరసేన రామలక్ష్మణులు అజేయులు, అసమానులు కనుక యుద్ధం వినాశన హేతువని కొందరు ఎరుగనిది. ముఖ్యంగా ప్రహాస్తుడు, ఇంద్రజిత్తు, నికుంభుడు వీరిని ఎవరైనా తప్పక రామలక్ష్మణులను కడతీర్చగలరని కనుక ఇక ఇంద్రుని వజ్రాయుధాన్ని గడ్డిపోచలా తలిచే కుంభకర్ణుడు తాను యుద్ధానికి రావలసిన అవసరమే లేదని రావణుడు విశ్వాసం. ఇరుపక్షాల వారు వ్యూహాలు సన్నద్ధం చేసుకున్నారు. చిట్ట చివరి ప్రయత్నంగా రాముడు పనిచిన అంగదరాయబారం విఫలమైనది. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేనాభిపాలితః అంటూ వానరసేన లంకను ముట్టడించింది. మహాయుద్ధంతో బునబోంతరాలాలు కంపిస్తున్నాయి. వానరుల చేతిలో రాక్షస వీరులు భంగపడ్డారు. దానితో ఇంద్రజిత్తు మాయాయుద్ధమారంభించి నాగాస్త్రంతో రామలక్ష్మణులను వివసులను చేసి శత్రు సైన్యాన్ని భయకంపితులను చేశాడు. అంత విషణ్ణులైన సమయానికి గరుత్మంతుడు మహాప్రభంజనంలా వచ్చి వారిని నాగమందాల నుండి విముక్తులను చేశాడు. మరునాడు హనుమంతుని చేత ధూమ్రాక్షుడు, అంగదుని చేత వజ్రతంష్ట్రుడు, నీలుని చేత ప్రహస్తుడు హతులయ్యారు. రావణుడు స్వయంగా మహావీరులైన రాక్షస గణాలను వెంటబెట్టుకొని యుద్ధానికి వెడలాడాడు. అప్పుడు జరిగిన భీకర సంగ్రామంలో రావణుని కిరీటము నేలబడింది. ధనస్సు
చేజారింది. విశ్రాంతి తీసుకొని మరునాడు యుద్ధానికి రమ్మని రాముడు రావణుని పంపేశాడు. అవమాన భారంతో కృంగిన రావణుడు తన సోదరుడైన కుంభకర్ణుని నిద్రలేపి యుద్ధానికి పంపాడు. కుంభకర్ణుడు వానరులను కరకర నమిలి మృంగుతూ ఎండు అడవిని అగ్ని కాల్చినట్టుగా వానరసేనను నాశనం చేయసాగాడు. లక్ష్మణుని బాణాలు కుంభకర్ణుని నిలువరించాయి. రాముడు దివ్యాస్త్రాలతో వాని బాహువులను ఊరువులను ఖండించగా వాడు పర్వతంలో క్రింద పడ్డాడు. వాడి క్రింద పడి ఎందరో రాక్షసులు కూడా నశించారు. శోకిస్తున్న రావణుడిని ఓరడించి మరునాడు దేవాంతక, నరాంతక, అతికాయ, త్రిశురులనే రావణ నందులను మత్తుడు, ఉన్మత్తుడు అనే రావణ సోదరులు అందరూ మహాసురులు భీకరమైన యుద్ధానికి దిగారు. వారు అంగదుని, హనుమంతుని, లక్ష్మణుని చేత హతులయ్యారు. ఇక ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. దానితో అందరూ మూర్ఛిల్లారు. రామ, లక్ష్మణ, హనుమంతులు కూడా బ్రహ్మాస్త్రాన్ని మన్నించక తప్పలేదు. ఎలాగో తెలివి తెచ్చుకున్న జాంబవంతుడు హిమవత్ పర్వతాలలోనున్న ఔషధాలు తెమ్మని హనుమకు పురమాయించాడు. హనుమంతుడు పర్వతం సమేతంగా ఔషధాలను తెచ్చి అందరినీ పునరుజ్జీవితులను చేసి మరలా పర్వతాన్ని యథాస్థానంలో ఉంచి వచ్చాడు. ఇంద్రజిత్తు బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని సాధించడానికి నికుంభిల యజ్ఞం ఆరంభించాడు. లక్ష్మణుడు అన్న ఆశీర్వాదం పొంది హనుమంతుని భుజాలపై ఆసీనుడై వెళ్ళి యజ్ఞాన్ని భంగం చేసి యుద్ధానికి తలపడ్డాడు. ఆ భీకర సమరంలో ఆకాశాన్ని బాణాలు కప్పివేశాయి. చివరకు రాముని పేరు చెప్పి సౌమిత్రి సంధించిన ఇంద్రాస్త్రంతో ఇంద్రజిత్తు తల తెగిపడింది. ఇక రావణుడు మహోదరాది మహావీరులతో యుద్ధానికి వెడలాడు. సుగ్రీవుని చేత మహోదరుడు మరణించాడు. రావణుని మహోగ్ర సరదాటికి వానర సైన్యము చిన్న భిన్నమైనది. లక్ష్మణుడు దారుణంగా గాయపడ్డాడు. అప్పుడు రాముడు తన వారిని ఉద్దేశించి, మీరు సౌమిత్రిని రక్షిస్తూ యుద్ధం చూస్తూ ఉండండి. నేను రాముడు అంటే ఏమిటో చూపిస్తాను. రావణ సంహారం చేసి వస్తాను అన్నాడు. రామరావణ సంగ్రామం ప్రళయకాగ్ని వలె చెలరేగినది. రావణుని అస్త్రంతో లక్ష్మణుడు కూలిపోయాడు. రాముడు విలపించసాగాడు. లక్ష్మణుడు కేవలం మూర్ఛిల్లాడని ధైర్యం చెప్పి సుషేనుడు మరల హనుమను మరల గిరిశిఖరానికి వెళ్ళమన్నాడు. హనుమంతుడు శిఖరంతో సహా ఔషధాలను తెచ్చి వాసన చూపగా లక్ష్మణుడు లేచి నిలబడి, అన్న, ఈ సాయం సంధ్యలో రావణుడు కడతెరాలి అన్నాడు. రామునకు సహాయంగా ఇంద్రుడు మాతలిని సారథిగా పంపాడు. యుద్ధ పరిశ్రాతుడై ఉన్న రామునకు అగస్త్యుడు ఆదిత్య హృదయమును ఉపదేశించాడు. రాముడు దానిని 3 సార్లు జపించాడు. రాముడు, రావణుడు సర్వర్షాన్ని కురిపింపసాగారు. రామరావణ యుద్ధం రామరావణ యోరివ, వారి యుద్ధానికి మరొకటి పోలిక లేదు అని దేవగణాలు ఘోషిస్తున్నారు. రావణుని తలలు తెగిపడుతున్నా మరలా మరలా మొలుస్తూనే ఉన్నాయి. రామ, ఇలా కాదు, బ్రహ్మాస్త్రాన్ని సంధించు అని మాతలి అన్నాడు. రాముడు సంధించిన బ్రహ్మాస్త్రం నిప్పులు చిమ్ముతూ రావణుని గుండెను చీల్చి తిరిగి వచ్చి రాముని అమ్ముల పొదిలో చేరింది. రాముడు ఎరుపెక్కిన కన్నులతో, సరదలిత దేహంతో, కోటి సూర్యుల ప్రకాశంతో ధనస్సును నేల కానించి మరో చేత బాణాన్ని త్రిప్పుతూ వీరశ్రీ బంధురాంగుడై త్రిదశ పతినుతుడై శోభిల్లాడు. సకల దేవతలు రామునకు అంజలి ఘటించారు. అనంతరం సీత అగ్నిప్రవేశం చేసి తన ధర్మనిరతిని లోకానికి నిరూపించింది. సీతారామ లక్ష్మణులు సపరివారంగా అయోధ్యకు తిరిగి వచ్చారు. వైభవంగా సీతారాముల పట్టాభిషేకం జరిగింది. ఇక్కడితో రామాయణం 7 కాండాలు పూర్తయ్యాయి. అందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు మా ఛానల్ తరపున. ఇంతటితో రామాయణ కథ సంపూర్ణమైంది. అందరికీ సెలవండి.